రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసి ముందుకెళ్తున్నామని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి పనిచేస్తున్నాం. కేంద్రం కూడా ఇవాళ మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇవాళ అమరావతికి డబ్బులు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారు. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అనకాపల్లిలో మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా చాలా సంస్థలు, అట్లాగే కర్నూలు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్, కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనం పోలవరం నిజంగా ఆ రోజున పట్టిసీమ దండగా అన్నారు వీళ్ళు. ఆ పట్టిసీమ లేకపోతే మన పరిస్థితిని చెప్పండి. ఇవాళ సోకాళ్ళు ఇదే పేర్నాని గారు అన్నాడు ఉల్లిపాయలకి వేయాలని అసెంబ్లీలో చెప్పాడు. ఇవాళ అది లేకపోతే ఇవాళ పంటలు ఉన్నాయా మనకి? పోలవరం పనులు ఇవాళ వేగవంతంగా అవుతున్నాయి. పోలవరానికి కేంద్రం డబ్బులు ఇచ్చింది. ఇవాళ కలిసి ఉండబట్టే కదా. ఈ కలిసి ఉండడం ఇవాళకి ఇష్టం ఉండదు కాబట్టే రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు, ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని చేసినా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మోడీ గారు సపోర్టు 100% ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి భారతదేశంలో నెంబర్ 1 పెట్టాలనేది లక్ష్యంతో ఇవాళ పనిచేస్తాం. మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. అవమానించింది మీరు కదా. ఆ రోజున విజయవాడ పిలిచి, నాకు తెలిసి ఇదే గెస్ట్ హౌస్కి ఒక డైరెక్టర్ని పిలిచి బయట వెయిట్ చేయించింది వాస్తవం కాదా? ఒక ప్రముఖ డైరెక్టర్ని, ఒక నిర్మాతని పీడించుకున్న తిన్నారు మీరు. వాళ్ళని, డైరెక్టర్ని, నిర్మాతల్ని, సినిమా థియేటర్ని, హీరోల్ని, అంటే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా మీరు చేసినటువంటి విధానాన్ని మర్చిపోతారనుకుంటున్నారా? ఆ రోజున గేటు దగ్గర దింపి గేటు దగ్గర నుంచి నడిపిస్తారా మీరు? గేటు దగ్గర నుంచి నడిపించి దండాలు పెట్టించుకుని ఇంకా అదేం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఫ్యాన్స్ మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సమన్వయంతో ఉండండి. ఎవ్వరూ కూడా ఎట్లా కూడా వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసే ఉంటుంది, ఎప్పటికీ కలిసే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉంటే దీని మీద మాట్లాడటానికి దమ్ముందా పేరునని నేను అడుగుతా ఉన్నా. డబ్బులన్నీ తిరిగి వెళ్ళిపోయింది వాస్తవం కదా. ఆ రోజున మున్సిపల్ డ్రైనేజ్ కోసం ఎంపీ గారు లెటర్ రాస్తే మున్సిపాలిటీకి లెటర్ వచ్చి వాళ్ళు టీం వస్తామని చెప్తే ఆ టీమును కూడా రానివ్వకుండా ఇక్కడి నుంచి లెటర్ వేయలేదు. వాస్తవం కాదు ఇది. ఎంత యథార్థమైనటువంటి విషయాలు అంటే ఎంపీ గారు చేసిన తట్టుకోలేడు. ఆ రోజున ఎంపీ గారు కూడా అదే పార్టీలో ఉండి ఆయన బందర్ అభివృద్ధి కోసం ఏనాడైనా రానిచ్చారా? ఒక కొబ్బరికాయ కొట్టనిచ్చారా? ఒక బాలశౌరి గారినే కాదు, నాకు తెలిసినాక గతంలో ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా, బాడికి రామకృష్ణ గారిని ఏ రోజన్నా రానిచ్చారా మీరు? జిల్లా మంత్రులు ఏమన్నా రానిచ్చారా మీరు? పాదసారథి గారిని ఏ రోజన్నా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టారా పాదసారథి గారు? అంటే ఈయన మోనోపోలి, విచ్చలవిడితనం. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా నిధులు తీసుకురావాలి? గతంలో మేము తెచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు ఆ రోజున ముడాకి తీసుకొచ్చాం. ఆ ముడా నుంచి ఏపీఎండిసి నుంచి డబ్బులు తీసుకొచ్చాం. దాంట్లో మిగిలిన డబ్బులతోనే లాస్ట్లో ఎలక్షన్స్ ముందు రోడ్లు వేయాలని ప్రయత్నం చేశారు. అవి కూడా ఇవాళ సగం ఆగిపోయింది డబ్బులు లేక. తర్వాత ఇళ్ల స్థలాల పేరుతో మీరు చేసినటువంటి కుట్రలు ఇవన్నీ ఉన్నాయి. నీతి కవులు చెప్పడం కాదు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం. రేపటి నుంచి మీకు బందర్లో అడ్రస్ లేకుండా చేస్తాం. మీ కుటుంబానికి మీరు చేసినటువంటి బందర్కు ద్రోహాన్ని ప్రజలకు తెలియజేస్తాం. రేపటి నుంచి మా పోరాటం వీధుల్లో ఉంటుందని కూడా హెచ్చరిస్తాం. మొన్న కూడా చిన్నాపురం బ్రిడ్జ్ కూలిపోతే ఆ బ్రిడ్జ్ అంతా కూడా అది మొత్తం కూడా తీసేసి అక్కడ వాటర్ ఫ్లోకి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఏర్పాటు చేశాం. అలాగే ఆర్ఎండ్బి నుంచి కూడా చాలా ఫండ్స్ వెనక్కి పంపించేశారు.
మళ్ళీ వచ్చి అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఇప్పుడు ఏదైతే విజయవాడ రోడ్ని దగ్గర 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, ఆ 2 కోట్ల రూపాయల వర్క్ పండగెళ్ళిన వెంటనే టెండర్లు ఓపెన్ చేయాలి, అది రోడ్ కంప్లీట్ చేస్తాం. అట్లాగే వైడనింగ్ కూడా పెట్టాము. మొన్ననే ఆర్జేడీ నుంచి కూడా వచ్చారు, వాళ్ళు చూసి వెళ్ళడం జరిగింది. ఏదైతే 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి ఫోర్ట్ రోడ్డు రైల్వే స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్ని మరి అందరితో కూడా కూర్చొని మాట్లాడాం. 80 ఫీట్కి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు. 100 ఫీట్ నుంచి 80 ఫీట్కి ఆ రోడ్డు కూడా వైడెన్ చేసి ఒక అత్యాధునికంగా ఆ రోడ్ని నిర్మాణం చేయడానికి కార్యాచరణ తయారు చేసుకున్నాం. అలాగే గతంలో మనం గోసంగం దగ్గర 13 కోట్ల రూపాయలతో ఆ రోజు ఖేలో ఇండియా కింద ఫండ్స్ తీసుకొస్తే టెండర్లు పూర్తని కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని వెనక్కి పంపించేసి ఆ సైట్ని వేరే దానికి కన్వర్ట్ చేశారు. తిరిగి మళ్ళీ వాళ్ళ దానికి మొన్నొకనే డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. త్వరలోనే మరి ఎంపీ గారిని అందరిని కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ దాన్ని కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. సోకాల్ పేరు నాని గారిని అడుగుతున్నా, మీరు వీటి గురించి మాట్లాడతాక మీకు దమ్ముందా? విమర్శలు చేస్తారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మేము వ్యక్తిగత విమర్శలు మేము కూడా దిగితే మీరు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతాను. కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మాకు కొంత ఇంగితం ఉంది కాబట్టి, ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి, కుటుంబాల మీద గౌరవాలు ఉన్నాయి కాబట్టి మీ భార్య గారిని అరెస్ట్ ఆపాము మేము ఆ రోజు. నువ్వు చేసినటువంటి పాపానికి ఆడబిడ్డని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ఆగాం, అది గుర్తుపెట్టుకోండి. మీరు దొంగ నాటకాలు ఆడి బియ్యం బొక్కింది వాస్తవం కదా, 8,000 బస్తాలు బొక్కింది వాస్తవం కదా, ఎవరినో పెట్టాను వాడు చేశాడంటే ఆ డబ్బులు నీ అకౌంట్లో పడితే నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలా? నీ అకౌంట్లో, మీ కుటుంబ సభ్యుల అకౌంట్లో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి అడగరా? నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు లేదు, సిగ్గు లజ్జా ఉందా నీకు? ఇవాళ బియ్యం డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చితే నాకేం సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నాడంటే, మేము ఫైన్ కట్టేసాం కాబట్టి మా మీద ఏం కేసు ఉండదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే, అంటే దొంగతనం చేసి దొరైపోతాడా? డబ్బులు కట్టేస్తే దొంగతనం చేసినాడు ఖచ్చితంగా దొంగగానే ఉంటాడు. ఇవాళ ఇక్కడ దేవాలయం భూములు మావాడు చెప్పిన దాంట్లో ఏం తప్పులేదే, అది ఆక్షన్ పెట్టుకున్నాం, మీ సమయంలోనే ఆక్షన్ పెట్టుకున్నారు. తర్వాత మరి 2023లో మీ పేర్లు ఎందుకు మార్చుకున్నారు? దేవాలయం భూమే కదా అది. అక్కడ ఉన్నటువంటి టవర్ ఏం చలన కట్టి ఆ టవర్ మార్చారో చెప్పనండి, తీసుకురమ్మనండి. ఇవాళ సామాన్యుడు స్తంభం తీసి పక్కన వేయాలంటే డబ్బులు కడితే కానీ స్తంభం తీసి పక్కన వేయరు, 4వ వైర్ వేయరు. లేకపోతే ఇంటి మించి వైర్ వెళ్తూ ఉంటే దానికి పక్కకి జరపాలంటే దానికి ఫీజు కడతాం. అంత పెద్ద టవరు మీ స్థలంలోంచి మీరు తప్పించి రూపాయి కట్టకుండా అధికార దుర్వినియోగం కాదా ఇది? మరి నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు మీరు. వీటి గురించి ప్రశ్నించే సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? పేరు నాని గారని నేను అడుగుతా ఉన్నా. పిచ్చివాగుడు వాగి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి కులాలని మతాలని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కావాలని తిట్టించి అతని క్షమాపణ చెప్పించమని అడిగినందుకు SC ST కేసు పెడతారా లేదని చెప్పి దౌర్జన్యం చేస్తాం, పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాం. SC ST కేసు ఎందుకు పెట్టాలి? అతను మాట్లాడిన మాట ఏంటి? మళ్ళీ దానికి ఆ కులం అయితే వెళ్తారా, ఈ కులం అయితే వెళ్తారా, ఈ కులం సభ్యులు అమాయకులు కాబట్టి వచ్చారన్నారు. ఆ కులం సభ్యుల రజక సోదరులే కదా నువ్వు మరి భూములు కొట్టేసింది. ఇళ్ళు పడగొట్టావు కదా, 50 ఇళ్ళు పడగొట్టాడు రజక సోదరులే. దానికి సమాధానం చెప్పు. జెడ్పీ వైస్ చైర్మన్ మీద మాట్లాడావు, ఆవిడ మీద దాడి చేశారని. నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి మత్తులో జనాన్ని పంపించి గౌడ సోదరులను కొట్టలేదా? పోతేపల్లిలో
ఎలక్షన్స్కి యశ్వంత్ అనే కుర్రాడిని ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేది లేదా మీరు? సిగ్గు లేకుండా ఇవాళ మీరు బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు. బాలకృష్ణ గారు సేవ్ చేశారు, బాలకృష్ణ గారిని సేవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అని మాట్లాడతారు. మరి నీ కుటుంబాన్ని ఎవరు సేవ్ చేశారు? అవన్నీ మేము మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు చాలా విషయాలు మీకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూశారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఇచ్చినటువంటి ప్రతి హామీ సూపర్ 6ని సూపర్ హిట్ చేసుకున్నాం. పెన్షన్లు, అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్సు, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి కింద బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు మెగా డిఎస్సి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా మొన్న మెగా డిఎస్సి కండక్ట్ చేసి దగ్గర 16,000 మందికి ఎక్కడా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక్క విమర్శ కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ అన్నీ మంచి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ పార్ట్ హోల్స్ కానీ, రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, ప్రభుత్వానికి నడపడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ మనందరం చూసాం. ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటికి అసలు నడపలేనటువంటి పరిస్థితిని ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ఫస్ట్ తారీఖుని పెన్షన్లు ఇస్తున్నాం. అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అటు మోడీ గారి సపోర్ట్ కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు అర్థమైంది కాబట్టి చిత్తుగా ఓడగొట్టారు. ఇవాళ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం చేయాలి, ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్పారు. జిల్లాని యూనిట్గా ఎలా చేయాలి, పార్లమెంట్ వైజ్గా ఎలా చేయాలి, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎలా చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ చేతకాక చెయ్యలేక 5 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా పెత్తనాలు చేయడానికి చేశారు తప్ప ఎక్కడ చేయలే. ఇవాళ దానికి ఉదాహరణ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో సోకాల్డ్ పేరు నాని గారు ఎగేసుకుని ప్రతిదానికి వెళ్తూ ఉన్నాడు కదా రాష్ట్రంలో. అతని నిర్లక్ష్యం వల్ల 500 కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. దీని మీద మాట్లాడే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మనం అమృత్ 2.0 కింద 73 కోట్ల రూపాయలు నిధులు వస్తే ఆ రోజున తెచ్చుకోవడం చేతకాక అది వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 73 కోట్ల రూపాయలకు సంబంధించి హ్యామ్ ప్రాజెక్టులో పెట్టించి ఇవాళ ఆ వర్క్లన్నీ కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఇది చేతనైనటువంటి ప్రభుత్వం. అట్లాగే ఇందాక చెప్పారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి 40 కోట్ల రూపాయలు వస్తే ఇవాళ వరకు కూడా తీర్మానం చేయలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మనం మున్సిపల్ ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ ఆ భవనాన్ని చేయకుండా 5 సంవత్సరాల పాటు ఏం చేశారో మనం చూసాం. అట్లాగే పీపీపీ ప్రాజెక్టుల కింద తీర్మానాలు చేసుకుని మనం ఇవాళ ముందుకెళ్ళడానికి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ప్రతిదానికి బడ్జెట్ పెడతారు. ఏ మున్సిపాలిటీ కానీ, రాష్ట్ర బడ్జెట్ కానీ, కేంద్ర బడ్జెట్ కానీ, ఇది ప్రతి సంవత్సరం పెట్టాల్సినటువంటి బడ్జెట్ని మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు పెట్టలేదని సోకాల్డ్ పేరు నాని గారు నేను అడుగుతాను. ఇవాళ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో. నీకు కక్ష ఉంది, ఎంపీ గారు నిధులు తీసుకొచ్చారని చెప్పి అది ఆపేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తీర్మానం చేయకుండా ఆపేశారు.
ఇవాళ బందరు ప్రజలు వాళ్ళేం పాపం చేశారని నువ్వు బడ్జెట్ ఎందుకు పెట్టట్లా, ఎందుకు పెట్టించట్లా? ఇవాళ అందుకనే మేము ఆ బడ్జెట్ని కలెక్టర్ గారితో ప్రపోజల్ పెట్టించి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ తీసుకురాబట్టి ఇవాళ మేము పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. చాలా దుర్మార్గం. ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏముంటుంది? కాబట్టి ఇదే కాదు, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద 302 కోట్ల రూపాయలు గ్రాంట్ కోల్పోయాం. ఎందుకంటే 25% పనులన్నా పూర్తయితేనే ఆ 302 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తానని చెప్తే ఇవాళ దానివల్ల వీళ్ళు స్టార్ట్ చేయకపోవడం వల్ల ఆ 302 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయాయి. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి తీర ప్రాంతం మాదంతా కూడా సాల్ట్ ఏరియా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బోర్లు వేసిన వాటర్ రావు అంటే 68 వర్కులకి ఎస్టిమేట్లు చేసి మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. త్వరలోనే మరి ఎంపీ గారు చెప్పినట్టుగా మళ్ళీ మేము ఒకసారి కూర్చొని ఇమీడియట్ కనీస అవసరాలు కూడా తీర్చడానికి కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇరిగేషన్లో మనం చూసాం 5 సంవత్సరాలు ఒక చారెడు మట్టి కూడా తీలే, వీడు తీలే. ఆఖరిలో ఊరికే పైపైన బకెట్లు ఆడించి షో చేశారు. ఇవాళ అన్ని కాలువలు మేము బాగు చేయించాం.